హలో నమస్తే, వెల్కమ్ టు సౌత్ టీవీ. నేను మీ లావణ్య. ఇక న్యూస్లోకి వెళ్దామా? మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసిన కేంద్ర సర్కారుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి సీట్ల సంఖ్యను పెంచి తద్వారా దక్షిణాది ప్రాబల్యాన్ని తగ్గించాలనే పాలకుల కుట్రను ప్రతిపక్షాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. 131వ సవరణ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా తెర మీదకి తీసుకొచ్చిన ఈ నిబంధన రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. కేవలం మహిళల కోటా కోసమే కాకుండా తమ ప్రాంతీయ హక్కుల పరిరక్షణ కోసం దక్షిణాది గలం పార్లమెంటులో బలంగా వినిపించింది. అయ్యవారిని చేయబోతే కోతి అయిందన్న చందంలాగా డీలిమిటేషన్ బిల్లు మారింది. బలం లేదని తెలిసి మరీ బిల్లు పెట్టి బీజేపీ పరువు పోగొట్టుకుంది, అపప్రదని మూటగట్టుకుంది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో కేంద్ర బీజేపీలో నైరాశ్యం కలిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఆనందం వెల్లివిరిసింది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసిన కేంద్ర సర్కారుకు గట్టి దెబ్బ తగిలింది. అయితే ఎందుకు ఇలా జరిగింది? ఇందులో ఏది నిజం, ఎవరేమంటున్నారు? వీటన్నింటినీ ఒకసారి చూసేద్దామా? 1971 సంవత్సరంలో భారతదేశ జనాభా దాదాపు 55 కోట్లు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఇలాగే డీలిమిటేషన్ బిల్లు పెట్టి పార్లమెంటు సీట్లను 543కి పెంచారు. ఇప్పటికీ 55 సంవత్సరాలు గడిచిపోయింది. జనాభా చూస్తే 55 కోట్ల నుంచి 140 కోట్లు పెరిగిపోయింది. కానీ ఎంపీ సీట్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. అయితే బీజేపీ చెబుతోన్న లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఒక జిల్లాలో 3 ఎంపీ సీట్లు, అవి 4 పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఎంపీ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలా 4 అయితే ఎంపీ పరిధిలోకి 5 నియోజకవర్గాలే వస్తాయి. దీనివల్ల పని సౌలభ్యం పెరుగుతుంది, ఎంపీ ఫండ్స్ వినియోగం పెరుగుతుంది, పరిధి తగ్గుతుంది. ఇన్ని లాభాలుండడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుందని బీజేపీ చెబుతోంది. కానీ భౌగోళికంగా చూస్తే భారతదేశంలో ఉత్తరాది వారి ప్రాబల్యం పెరిగిపోతుంది, దక్షిణాదికి నష్టం జరుగుతుంది. ఇది నిజం. ఎందుకంటే విపక్షాలన్నీ ఏకమై బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు, బీజేపీకి గట్టి దెబ్బ కొట్టారు. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా తెర మీదకి తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. అయితే చట్టసభల్లో 33% సీట్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లుకి దీనితో ముడిపెట్టారు. దీనిని నెగ్గిస్తే మహిళా బిల్లు ఆటోమేటిక్గా అమల్లోకి వస్తుంది. అయితే విపక్షాలు మాత్రం అధికార పార్టీ ఆటలు సాగనివ్వలేదు. ఈసారి అందరూ కలిసికట్టుగా నిలిచారు. డీలిమిటేషన్ పేరుతో కూడిన మహిళా బిల్లును ఓడించారు. అయితే ఇది కాంగ్రెస్ కూటమికి లాభమా, బీజేపీకి లాభమా అనేది రేపు జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుందని అంటున్నారు. అంటే మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కూటమికి నష్టం జరుగుతుందా, డబుల్ గేమ్ ఆడిన బీజేపీకి నష్టం జరుగుతుందా అనేది ఫలితాలను బట్టి తేలనుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లకే 33% రిజర్వేషన్లను వర్తింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం సీట్ల సంఖ్య పెరిగిన తరువాతే కోటా ఇస్తామని మొండికేసింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తమకు శక్తి లేదని తెలిసి మరీ బీజేపీ ఎందుకు డీలిమిటేషన్ బిల్లు పెట్టిందనే ప్రశ్నలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ అలయన్స్ కూటమిలో చీలికలు తేవడం కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. కొన్ని పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి, ఎందుకంటే సీట్లు పెరుగుతాయి, సమీకరణాలు మారుతాయని భావించాయి. అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి మహిళా ఎంపీలు కూడా వన్ సైడ్ అయ్యి బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని లెక్కలు వేసుకున్నారు. అవేవీ ఫలించలేదు. దీంతో బొక్క బోర్లా పడ్డారు. డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు ప్రతిపక్షాల ఐక్యతతో బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. అధికార పక్షానికి సరిపడా సభ్యుల మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇండియా అలయన్స్
సభ్యులు మిగతా బిల్లును అడ్డుకున్నారని అమిత్ షా ఆరోపించారు. ఏదేమైనా పునర్విభజన ఆధారంగా మహిళా కోటాను అమలు చేయాలన్న కేంద్రం మొండితనం చివరకు పరాజయంతో ముగిసింది. ఇక్కడ ఏది నిజం, ఏది అబద్ధం అనే దానిపైన స్పష్టత లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో 50 ఏళ్ల క్రితం జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియను ఆపడం సాహేతుకం కాదని అనేవారున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడేమైనా న్యాయం జరుగుతుందా? ఆదాయమంతా తీసుకుని చిల్లరే కదా ఇస్తోంది అంటున్నారు. అలా చూస్తే గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా గొప్పగా ఏమన్నా చేసిందా అంటున్నారు. అక్కడున్న కీలక నేతలు కూడా ఉత్తరాది వారే కదా అంటున్నారు. అయితే వ్యవస్థలో మార్పు జరగాలి, కానీ ఎలా జరగాలన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. చూస్తూనే ఉండండి విభిన్న కథనాల సౌత్ టీవీ.